సురన్న బయట కుట్టునైటా ఇబ్రహీం భాయ్ రాజన్న తీసుకొచ్చా. కేవటా ఏ నాగనా ఎలా ఉన్నావు? బాగున్నానన్న. రాజన్న ఇబ్రహీం భాయ్ మా మేడం కి బాడీ గార్డ్. ఎవరికొక రాజన్న వీడి హలో చెప్పే పద్ధతి ఇదే. పకడో. आपका नाम है राजू? हो बहुत खुशी बात. सर ये क्या है? बहुत कमजोर बॉडी है. నేనుండగా ఇలాంటి వాడు అవసరం ఉంటావా? ఇంజనీరం దగ్గరికి వెళ్దాం పద. రేయ్ మన రాజన్న వచ్చాడు రా. కుర్రో కుర్రో. అమ్మా నేను చెప్పానే రాజన్నని. రాజన్న రా రా. ఈయనేనమ్మా రాజన్న అంటే. ఈవిడేనా ఇంజనీర్ అమ్మా? పెళ్ళయిందా? కచ్చిలా ఉంది. మా ఇంజనీర్ అమ్మ చాలా మంచిదన్నా. ఆడది కనిపించగానే కళ్ళల్లో కళ్ళెట్టి చూస్తాడండి. అంతేనండి, గుండె జారినట్టు అవుద్దండి. చిన్నగా నవ్వుతాడండి. అంతే, సగం శీలం పోద్దండి. ఇంజనీర్ అమ్మా మా రాజన్న తక్కువడు కదమ్మా, ఈ అడవికే మొగ్గుణ్ణి. అమ్మా రాజన్న మన పక్కనుంటే సింహాన్ని చాలా తేలిగ్గా చంపొచ్చు. తుపాకీ, కత్తి, ఈటే, బాణం దేనైనా బాగా ఉపయోగించగలడు మనోడు. చూపించరా నా టాలెంట్. ఆయుధాలు ఉపయోగించదే చాలదు, బుర్ర ఉపయోగించాలి. దెబ్బ తీయడంలోనూ దెబ్బ నుంచి తప్పించుకోవడంలోనూ సింహం మనిషి కన్నా తెలివైంది. ఆ విషయం సింహం వచ్చి మీకు చెప్పిందండి? అన్టేమ్డ్ ఆఫ్రికా అనే బుక్ లో రాసి ఉంది. మరి అంత చదివితే మొన్న సింహాన్నో పాటు పట్టాలి కదండి. అప్పనా ఆవిడ దగ్గర అంత విద్య ఉంటే నేనెందుకు? మిస్టర్, నేను ఇంజనీర్ని మాత్రమే కాదు హంటర్ని కూడా. చాలా జంతువుల్ని చంపేశాను. అంటే కోడి, మేక, చీమ, దోమ అట్టడి. అన్నా నేనేమన్నా బాబు? కొంచెం మనిషికి సరదా ఎక్కువలేమ్మా, మీరు చెప్పండి తను వింటాడు. ప్లానింగ్ నాది. అంటే ఫ్యామిలీ ప్లానింగ్ అండి. మిస్టర్ రాజన్న నేనేమన్నా? మీరు కానివ్వండి అమ్మా, మీరు కానివ్వండి. ఓకే, కాసేపు ఉన్నాక నా క్యాంప్ దగ్గరికి రండి. నా ప్లాన్ స్కీమ్ అని డీటెయిల్డ్ గా కంప్యూటర్ లో చూపిస్తాను. రాజు శివంగి కుర్రు కుర్రు. ఏందే ఈ మధ్య మాట మంది లేదు? ఎక్కడ రాజు, ఇక్కడ డ్యూటీ వేశారు కదా, దాంతోనే సరిపోతుంది. అసలు ఎప్పుడైనా గుర్తొస్తున్నానా? మర్చిపోతే కదా గుర్తు రావడానికి. ఏటి ఏందే ఇక్కడ నీరు బాగా పట్టిందేటి? కొంచెం సైజులో మార్పు వచ్చింది. ఎక్కడ రాజు? ఇక్కడ. ఊరు నాయను, ఇంజనీర్ అమ్మగారు బుల్లితెర మీద సింహం సినిమా చూపెడుతున్నారా? సినిమానా? చిన్నప్పుడు ఎప్పుడో చూశాను రా. ఏమండి కొంచెం సౌండ్ ఎక్కువ పెట్టండి. మేడం ఐ విల్ ఎడ్యుకేట్ దెమ్. అది టీవీ కాదు, సినిమా అంతకన్నా కాదు, అది కంప్యూటర్. మేడం ఇప్పుడు దాని మీద సింహాన్ని ఎలా పట్టుకోవాలో విడమర్చి చెప్పబోతున్నారు. రాజు ఇటు చూడు. నన్ను కాదు మరి దాన్ని. సారీ అండి. ఇటు చూడు అంటే మా భాషలో ముద్దెట్టమని ఆవిడ అడిగారేమో అనుకుని దగ్గరికి వెళ్ళి పెట్టబోయా. పెట్టను. చూడు చూడు. ఇది క్యాంప్ ఏరియా. సింహం ఇటు నుంచైనా రావచ్చు, అటు నుంచైనా రావచ్చు. అసలు నాకు పోను వచ్చు. ఏంటది? సిగరెట్. అవతలి పారే. ఐ హేట్ స్మోకింగ్. సూపర్, భలే తమాషాగా ఉంది. ఇది తమాషైన విషయం కాదు, సింహంతో డీలింగ్. ఇప్పుడు సింహం రావడానికి ముందు మనుషుల్ని అబ్జర్వ్ చేస్తూ కపాల కంట్రీలా ఉందిరా. కపాల కంట్రీ అనుకో నురుగు చచ్చిపోతారు. ఏమండి ఈ దుష్పురుగండి బాబు, మీరు కలగండి అలా ఉంగండి. నేను తీసేస్తాను. కలగండి. ఎక్కడికి తప్పించుకుంటావి? చూసుకోవే, తప్పించుకోలేవే. అరే జింగరే, ఇది కపాల కండ్రిలా లేదేంట్రా? ఇది కపాల కండ్రి కదా, లాంగడాలు జండ్రి. దీన్ని కొడతాం కూడా రాదు. అవసరం చంపేశాను. సారీ మేడం, ఇది కపాల కండ్రి అనుకుని నా ఈ గట్టి చేత్తోటి.
డీటెయిల్స్ అక్కర్లేదు, చూడండి ప్లీజ్. కాన్సంట్రేట్. సినిమా బాగుందమ్మా. అందరూ నా ప్లాన్ విన్నారు కదా? ఈ రోజు నేను లైన్ ని హంట్ చేస్తున్నాను, మీరు నాతో ఫాలో అవ్వాలి. గెట్ ప్రిపేర్డ్. అవసరమైనప్పుడు పేల్త కదరా. సింహం వచ్చేసినా? నిదట్లో ఉన్నానా? కొంచెం చలిగా ఉంది, సిగరెట్. చాలా థ్యాంక్స్. ఎస్, సింహం వచ్చే టైం అయింది. అది కూడా వాచ్ చూసిన బయలుదేరి ఉంటుంది. అధిక ప్రసంగం చేయకు. ఓకే మేడం, నేను మేడం వచ్చింది. ఇబ్రహీం కన్ను బ్యాక్ లో తగిలితేను ఆ సౌండ్ ఇచ్చాను. షిట్. చిచి, సాయంత్రం చాలా తప్పు చేశాను. దేనికి? అది నేను ఈ చేత్తో గట్టిగా తడివి నిజంగా ఎంతో ఫీల్ అయ్యి. ఆ పొదల్లో ఏదో కదులుతుంది. దిగేళ్ళు చూసిరండి. సింహం ఉంటే షేక్ నుంచి పరిచయం చూసుకోండి. వేళ కోళలాపు. ఖచ్చితంగా ఆ పొదల్లో సింహం ఉంది. మేడం, ఈసారి ఛాన్స్ ముజే छोड़ दो. ఓకే, షూట్. ఓకే, షూట్. ఏంటి షూట్? అది తుప్పట్టిన గవర్నమెంట్ గన్ను, పేలే ప్రసక్తే లేదు. నిజంగానే పేల్టలేదు మేడం. ఈసారి ఛాన్స్ మీరు లాగించేయండి. లెట్ మీ డు ఇట్. సెక్యూరిటీ మేడం, వెళ్ళి దాని డెడ్ బాడీ తీసుకురండి. ఠీక్ హై. ఆగండి. చాలా బరువు ఉంటుంది, నలుగురు వెళ్ళి మోసుకురండి. అలాగే మేడం. నేనంత ధైర్యంగా గురితో కలుస్తానని నువ్వు ఊహించలేదు కదూ? కమాన్. ఎస్ మేడం. డెడ్ బాడీని చూసి కంగారు పడుతున్నారు అనుకుంటాను. అవును. జాగ్రత్త జాగ్రత్త. మేడం చూడండి, మీరెందుకు షాక్ తిన్నారు? గురి తప్పిన మీ గుండు మోతకి అది షాక్ తింది. ఒరే గార్డ్, ఇటు తీసుకురా నాన్న, చచ్చిందో బతికిందో చూద్దాం. బతికే ఉంది. అరే ఏంటి రాజన్న అలా వదిలేసావు? ఎప్పుడు పెట్టుకుందాం కదా. చంపుతొద్దులే. చూడండమ్మా, ఎస్. మీరేమనుకోకపోతే నాదో చిన్న మాట. రేపటి నుంచి వేరేదైనా కొత్త స్కీమ్ ఆలోచించమంటారా? కొత్త స్కీమా? అమ్మా చెప్పండి. నేను చెప్పేది ఏంటంటే, ఎవరి పని వాళ్ళు చేసుకుంటే మంచిదని ప్రజాభిప్రాయం. అవునా? అవును అవును మేడం. మీ ఇష్టం. అందరం కలిసి వెళ్దామా? మీరు ముందు వెళ్ళండి. కుందేలు తగలకుండా భలే కాల్చారు అమ్మాయి గారు. రాజన్న ఏరిగాడు 3 రోజులు మట్టి పనిలోకి రాలేదంటే సింహాన్ని భయపడి పని మానేశాడు అనుకున్నాను. ఇలా దాని దెబ్బకే ప్రాణాలు వదులుతాడు అనుకోలేదు. రాజన్న
ఏటన్నా అది? దెబ్బతిన్న ఆ సింహం రక్తం. ఛా, కాస్తలో తప్పించుకుంది, లేకపోతే దాని పేరు ఎరగడైపోయేది. అవును, ఇదంతా పక్షి వల్ల జరిగింది. ఇదంతా నా వల్లే జరిగింది. ఐమ్ సారీ. ఏదేమైనా ఇక నుంచి మనంతా జాగ్రత్తగా ఉండాలి. దెబ్బతిన్న సింహం మరింత ప్రమాదకరం. పదండి. చాలా భయంగా ఉందిరా. నీకే కాదురా, నాకు కూడా భయం ఉందిరా. ఎప్పుడు అవునరా, మన బతుకులు ఎట్లా అయిపోయాయి. చూసావా రాజన్న, ఆ మాయదార సింహం మీద భయంతో ఈ మనుషుల్లో హుషారే చచ్చిపోయింది. బతుకు మీద భయంతో ఒక్కడూ సరిగా పనిచేయడం లేదు. ఎలా అవుద్దో ఏంటో ఈ పని. అమ్మగారు, ఇందులో ఒక కాగితం తీసుకొచ్చా? నీకెందుకే కాగితం? ఓసారి రండమ్మా, చెప్తాను. రండమ్మా, ఇట్ట కూర్చోండి. ఏమిటే? మరేం లేదమ్మా, మా రాజుకు ఉత్తరం ముక్క రాసి పెట్టండమ్మా. పెళ్లి చేసుకోబోతున్నావు, ఇక ఉత్తరం ఎందుకు? ఏదైనా వాడి మొహం మీదే చెప్పొచ్చుగా. కొన్ని కొన్ని విషయాలు ఎదుటిపడి చెప్పడానికి ఏదోలాగుంటది. మీరు రాయండమ్మా. సరే. ఏటమ్మా రాస్తున్నారు? ఇంకేముంది, ప్రియాతి ప్రియమైన నా రాజా. చే, అట్టా కదండి రాయడం. మరెలా? ఒరే దొంగ సచ్చినోడా. ఏంటే ఆ తిట్టు? పామ్ ఎక్కువైనప్పుడు నేను అట్టాగే పిలుస్తాను, మీరు రాయండమ్మా. ఒరే దొంగ సచ్చినోడా, నీ చిమ్మడిపోను. మనువన్నావు, మాటిచ్చావు. ఇక నుంచైనా నీ బుద్ధి మార్చుకోకపోతే ఈ శివంగి ఊరుకోదు. ఆ మధ్యన ఓసారి ఇంజనీరమ్మా ముంజకాయ గుంజులా లేతగుండాదే అని కోత కూసావు. రాస్కల్, నిజంగా అలా వాగాడా? వాగాడా అంటావేటమ్మా, అంతటితో ఆగాడా? శివంగి శివంగి ఇంజనీరమ్మను చూస్తూ ఉంటే నేను పొరపాటున కాలు జారి నా మానం పోగొట్టుకుంటానేమోనని భయంగా ఉందే అన్నాడమ్మా. మానవట మానవ. అమ్మ నాయమ్మో, ఈ శివంగి చెప్పడం ఏట్రా అనుకోపోతే ఓ మాట చెప్తా. ఆళ్లాగే మీకు ఆడి మీద మనసుంటే నేనేమనుకోనమ్మా. ముగ్గురం కలిసి ఓగుడిసి కిందే కాపురం పెట్టచ్చు. తప్పెట్టుందమ్మా. ఆ 7 కొండలు ఎంకన్న బాబుకి ఇద్దరున్నట్టే, ఎండికొండ ఈశ్వరుడికి ఇద్దరున్నట్టే, టూరింగ్ హాల్లో సినిమా హీరోకి ఇద్దరున్నట్టే, మన రాజుకు మన ఇద్దరమమ్మా. చంపేస్తాను ఇంకోసారి వాడి మాట నా దగ్గర ఎత్తావంటే. వాడు నువ్వు కట్టకట్టుకుని గంగలో దూకండి. ఈ శివంగి చెప్పడం ఏట్రా అనుకోపోతే ఓ మాట చెప్తా. మీకిట్ట కోపం వచ్చిందంటే ఆడి మీద ప్రేమ ఉంది, నా మీద అసూయింది. నిన్ను అమ్మమ్మ, ఆ కాగితం చంపేస్తా. ఓ గాడ్. నా జన్మభూమి, నా జన్మభూమి ఎంతో నాకెందుకే దండాలు పెడతారు? ఆ నేల తల్లికి పెట్టండి. మీరు నేను ఇంత ముద్ద తింటున్నామంటే అమ్మసలువేగా. ఆ నేల తల్లిని అమ్ముకున్నోడివి కాబట్టే మీ అయ్యి ఇచ్చిన 5 ఎకరాలని శవటోడ్చి 50 ఎకరాలు చేసావన్నా. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, ఏదైనా సాధించవచ్చు. నువ్వు రామ్మా. నర్సింగ్, ఈయనకు 2 సంచులు పంటించి పంపురా. రండి. అరే సెన్స్ రావడన్నా, నీలా తోడు 10 కాలాల పాటు చల్లగా ఉంటే 100 కుటుంబాలకు తిండి దొరుకుద్దన్నా. దేవుడు నీకే 7 ఏళ్ళు ఇయ్యాలా. సర్లే, వెళ్ళి పని చూసుకో. గిరే రా రా. ఓర్ని అబ్బా చెంచు, నువ్వు తక్కువోడు కాదురా. వేసేది రైతు బిడ్డ గెట్టప్పు, పాడేది దేశభక్తి గీతం, పండించేది గంజాయి పంట. పైగా ఈ వ్యాపారంలో అందరి చేత దీవెనలు పొగడ్తలను. నువ్వు మాత్రం తక్కువ తిన్నావా గిరి? రేంజర్గా వచ్చి దొంగసాటుగా దుప్పెలు, లేళ్లు, పక్షులు, పిట్టల్ని అమ్మేస్తుంటావు. ఇవన్నీ ఏమైనాయంటే సింహం తినేస్తుందని కథలు చెప్తున్నావు. పైగా నా వ్యాపారంలో కమిషన్ కూడా తింటున్నావు. అసలు విషయానికి వద్దాం. మనమిద్దరం ఇట్లా జాయింట్గా బ్రతుకుతుంటే గవర్నమెంట్ ఆ బ్రిడ్జ్ మొదలు పెట్టింది. ఆ బ్రిడ్జ్ పూర్తయి జనం తిరగడం మొదలెట్టారంటే మన వ్యాపారాలు సాగం. ఆ కొత్త ఇంజనీర్ అమ్మ బ్రిడ్జ్ పూర్తి చేసేటట్టుంది. ముందు మనం ఆ పని ఆపాలి. మన చేతులకు మట్టేందుకు గిరి? దయ్యం లాంటి ఆ సింహం ఎప్పుడో వచ్చి వేసేస్తుంది. సింహాన్ని వేసేయడానికి ఆ రాజుగాడు వచ్చి కూర్చున్నాడు.
ఆ ఇంజనీర్ అమ్మకి కూలోళ్ళకి వాడు పెద్ద కాపలాయాడు. తొందరగా మనం ఏదో ఒకటి చేయకపోతే బ్రిడ్జ్ పూర్తవుతుంది. అది జరగదు. రేపు ఈ పార్టీకి ఆ ఇంజనీర్ అమ్మ సత్య శవం అవుతుంది. కొంచెం కొంచెం ముందుకి, కొంచెం అక్కడ పెట్టండి. ఓకే, పక్కన పెట్టండి. ఇంకా ఇంకా ఓకే మేడం. ఇంకొంచెం వెనకండి. అయ్యో, ఏంటండి నేను చెప్పింది అక్కడ. అలాగే మేడం. పెట్టండి. పెట్టండి. ఏంటో మేడం గారు కొంచెం కళ్ళు తెరుస్తారా? థ్యాంక్ యూ మేడం. మేడం మేడం థ్యాంక్ యూ రాజు. షేర్ కా బచ్చా. రాజన్న నీకేం కాలేదుగా? ఏం కాలేదు. రాజన్న